హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఈ పిక్లో ఉన్న మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపించబోతున్నాను. చూడండి, పిక్లో ఉంది. మనం ఈ విధంగా నెక్ అనేది ఏ షేప్ అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను 2-3 పిక్స్ అనేది అటాచ్ చేశాను. చూడండి, ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ మీద చూపిస్తాను, ఎందుకంటే ఇది డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి. ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఆ కటింగ్ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను. ఇప్పుడు పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఉంటే నేను 15 ఇంచెస్ తీసుకున్నానండి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 34, వేస్ట్ లూజ్ వచ్చేసి 27. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను 2 ఇంచెస్ మార్జిన్ కోసం. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్. టోటల్ లెంత్ వచ్చేసి 14 అయితే 15 తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం యాజ్ యూజువల్ ఇక్కడ ఖర్చుల కోసం అన్నట్టుగా తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 5.5 మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. షోల్డర్ అనేది 5.5 పెట్టేశాను. తర్వాత ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ పెట్టేసుకున్నాను ఈ విధంగా. తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఆర్మ్ రౌండ్ కూడా తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ కోసం కూడా నేను 10 ఇంచెస్ వరకు తీసేసుకున్నాను. ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మనం కస్టమర్ రిక్వైర్మెంట్ అండి, నెక్ కానీ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ఏవైనా. చూడండి, ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా కర్వ్ స్కేల్ని ఉపయోగించి కూడా డ్రా చేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది. నార్మల్ బ్లౌజ్ కటింగ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. నేను మోడల్ బ్లౌజ్ కోసం ఈ విధంగా కొంచెం ఫాస్ట్గా అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా పేపర్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ సైజ్ వచ్చేసి టోటల్ లెంత్ 14, చెస్ట్ లూజ్ 34, వేస్ట్ లూజ్ 27, బ్యాక్ నెక్ 10 or 10.5 తీసుకున్నా, ఫ్రంట్ నెక్ 7, ఆ విధంగా ఉందండి. సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఫ్రంట్ పార్ట్ కోసం కూడా ఇంకొక పేపర్ కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఫ్రంట్కి బ్యాక్కి కలిపి షోల్డర్ దగ్గర మోడల్ అనేది వచ్చేస్తుంది, అందుకోసం. సో ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మనకి ఆర్మ్ రౌండ్ చంకలోతు తీయడానికి కోసం ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ వెనకాల పేపర్ కూడా నేను ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్జిన్ లైన్, ఫిట్టింగ్ లైన్ ఈ విధంగా పెట్టేసుకొని, ఇది ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసం, ఒకటి బ్యాక్ పార్ట్ కోసం అండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ చంకలోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ పార్ట్ అని నోట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనకి మోడల్ బ్లౌజ్ కోసం ఇక్కడ ఈ బెల్ట్ అనేది, అంటే పైన షోల్డర్ దగ్గర మీకు పిక్లో చూపించిన విధంగా ఆ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది. ఫ్రంట్ నెక్ ఇప్పుడు నేను 7 ఇంచెస్ ఆ విధంగా పెట్టేసుకున్నాను మార్కింగ్. సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఆ షేప్, మనకి మోడల్ బ్లౌజ్ షేప్ ఉంది కదా, ఆ బ్లౌజ్ షేప్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. షోల్డర్ దగ్గర నుండి ఏ విధంగా మార్క్ చేయాలి, ఏ విధంగా కట్ చేయాలని. మనకి నెక్ షేప్ రౌండ్ అయినా పెట్టుకోవచ్చు, స్టార్ అయినా పెట్టుకోవచ్చు, ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను క్లాత్ పైన వేసి కట్ చేసేటప్పుడు ఒకేసారి చేసేస్తాను. మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఓపెన్స్ అనేవి మన వైపుకు, అంటే నా వైపుకు ఉండే విధంగా వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఓపెన్స్ నా వైపుకు ఉండే విధంగా, ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ వైపు ఉండే విధంగా వేసుకున్నాను. హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇటువైపు కూడా కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది క్లాత్, అందుకే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి పేపర్ కటింగ్ ఉంది కదా, ఆ పేపర్ కటింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటున్నాను. చూడండి,
ఇవి డ్రా చేసుకొని కట్ చేసిన తర్వాత మనం ఆ మోడల్ అనేది కట్ చేద్దాం. సో ఈ విధంగా ఎలా ఉంటే అలా డ్రాయింగ్ అయితే చేసేసాము. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఓపెన్స్ అనే నా వైపుకు ఉండే విధంగా వేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు పాయింట్ వైజ్గా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకండి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఎప్పుడూ ఒకేలాంటి మోడల్ కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్ ఇది ట్రై చేసినప్పుడు కూడా చూడడానికి బ్లౌజ్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఈ విధంగా తిప్పేసి వేసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్, బ్యాక్ ఓపెన్. ఇది కూడా ప్రిన్సెస్ కట్ అండి. నార్మల్గా షేప్ బెల్ట్లు పెట్టేసి కూడా స్టిచ్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ఈ కస్టమర్కి మాత్రం ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు. సో దానికోసం నేను ప్రిన్సెస్ కట్ ఆ కట్టింగ్ అనేది కూడా చూపిస్తాను. ప్రిన్సెస్ కట్ ఇంతకుముందు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. సో ఇది కూడా నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ చంకలోత్ అనేది ఇది ఫ్రంట్ పార్ట్ కదా, చంకలోత్ అనేది ఈ విధంగా డ్రా చేసి పేపర్ని కట్ చేశాను. తర్వాత ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్టింగ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం పైన షోల్డర్ ఉంది కదా పిక్లో చూపించినట్టు, ఆ పట్టీ అనేది ఆ డిజైన్ మోడల్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనకి షోల్డర్ విడ్త్ ఎంత ఉందో ఇక్కడ వరకు ఒక 3 ఇంచెస్ వరకు అయితే అంతే ఉంచేసుకొని ఇటువైపు కింది వైపు వెళ్ళేసరికి ఒక 1/2 ఇంచ్ అలా తగ్గించేసుకోవాలి. అంటే పైన మనకి 3 ఇంచెస్ ఉంది షోల్డరు, ఇటువైపుకి వచ్చేసరికి 2.5 ఇంచెస్ చేస్తున్నాం అంతే. ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ దగ్గర నుండి 2.5 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి. మీరు కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు, ఇది నార్మల్గా కూడా కర్వ్ అనేది డ్రా చేసుకోవచ్చు. పైన షోల్డర్ అనేది 3 ఇంచెస్ ఉంది కదా, ఆ 3 ఇంచెస్ నుండి ఒక 3 ఇంచెస్ వరకు కింది వైపు కూడా అంతే ఉండే విధంగా ఈ విధంగా కర్వ్ స్కేల్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా డ్రా చేసుకున్నా సరిపోతుంది. నేను ఇది ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఇలా అయితే డ్రా చేస్తున్నానండి. చూడండి మీకు ఒక రఫ్ ఐడియా వచ్చి ఉంటుంది. ఈ విధంగా మనకి సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ అనేది నేను ఈ విధంగా పెట్టానండి. నెక్ షేప్ మామూలుగా కర్వ్ స్కేల్తో ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ సేమే ఉంటాయండి. అంటే మనం బార్డర్ని వాడుకోవచ్చు, కాకపోతే ఇది బార్డర్ శారీలోది కాదండి. ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసేది నార్మల్ బయట తాన్లో కట్ చేయించిన రా సిల్క్ క్లాత్. సో దానికి నేను జస్ట్ ఇంకా పైపింగే వేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా సేమ్ అలాగే బ్యాక్ పార్ట్లో ఏ విధంగా డ్రా చేసామో అదే విధంగా కట్ చేసి, ఇక్కడ మాత్రం నెక్ ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది. సో ఫ్రంట్ నెక్ మనం గీసుకున్న వరకు ఈ విధంగా 7 ఇంచెస్ అలా ఆ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అని మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా చూడండి. ఈ విధంగా పెద్ద తేడా ఏమి ఉండదు, కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి బ్యాక్ ఫ్రంట్ అని నోట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇది క్లాత్ పైన వేసి కట్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదా చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పేపర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ పీస్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ పీస్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా సేమ్ కట్ చేసుకోవాలి. ఈ ఒక్క పీస్ వేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది.
ఇప్పుడు ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఒక 1/2 ఇంచ్ పైకి మాత్రం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చుల కోసం క్లాత్ కావాలి కదా. సేమ్ తీసుకుంటే మనకి మళ్ళీ కుట్టిన తర్వాత లెంత్ అనేది తగ్గిపోతుంది. సో ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా, 1/2 ఇంచ్కి ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కాకపోతే మనకు స్టిచ్చింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే నెక్ కూడా ఈ షేప్ పెట్టేశాను. నేను హాఫ్ సర్కిల్ లాగా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా సేమ్ ఇదే పీస్ ఈ విధంగానే పెట్టేశాం కదా. ఇక్కడ నుంచి నెక్ విడ్త్ ఈ విధంగా లెంత్ అనేది 7 ఇంచెస్ అలా పెట్టేసుకొని ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ నేను బస్ట్ పాయింట్ అనేది 10.5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ప్రిన్సెస్ కట్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కట్ చేయాలని కూడా మన ఛానల్లో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ ఉంటాయండి, చెక్ చేయండి. మీకు ఎవరికైనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ కావాలని అంటే నేను కామెంట్లో పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్ అనేది చూపిస్తాను. ఇది నేను ఫాస్ట్గా అయితే డ్రా చేసేసాను ప్రిన్సెస్ కట్. సో ఇప్పుడు నెక్, ఈ ఫ్రంట్ నెక్ని ఈ విధంగా నేను మార్కింగ్ ఈ విధంగా చేసేసుకొని మళ్ళీ సేమ్ ఈ పీస్ ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఈ పీస్ ఇలా పెట్టేసుకొని సేమ్ మళ్ళీ 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే 1/2 ఇంచ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు కట్ చేద్దాం. సో ఫ్రంట్ నెక్ ఇది ఇలా. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనకు పీసులు కింద ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ కట్ చేస్తాను ఆ ప్రిన్సెస్ కట్ అనేది. ఇప్పుడు ఓపెన్స్ అనేవి నా వైపుకు ఉండే విధంగా ఇలా వేసుకుంటున్నాను. ఇది ప్లెయిన్ క్లాత్ అండి, రా సిల్క్ క్లాత్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది దీనిపైన వేసుకొని మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకుందాం ఇలా. ఇది రా సిల్క్ క్లాత్ అండి. ఇది వచ్చేసి 260 per మీటర్ ఉంది. అంటే దీనిలో 3 టైప్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళు ఈ కాస్ట్కి తెచ్చేసుకున్నారు 260 వర్త్. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ ఉన్న వైపుకి వేసేసాను చూడండి, ఇలా కట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి మనం ఇంతకుముందు పైన షోల్డర్ మోడల్ అనేది కట్ చేసుకున్నాం కదా పేపర్ కట్టింగ్. సో అది ఫోల్డింగ్ వైపు ఇలా ఫోల్డింగ్ ఉండే షోల్డర్ వైపుకి ఫోల్డింగ్ ఉండాలి ఈ విధంగా. ఎందుకంటే మనకు కుట్టు ఎక్కడా కనిపించదండి, పైన షోల్డర్ కుట్టు అనేది ఉండదు. ఈ మోడల్కి షోల్డర్ కుట్టు అనేది అసలు కనిపించదు. సో దానికోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫోల్డింగ్ ఉన్న వైపుకి షోల్డర్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనకి సైడ్ జాయింట్స్కి ఓపెన్ ఉండే విధంగా పెట్టేసుకుంటున్నాను ఇలా. చూడండి నాకు ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది. ఇటువైపు మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్ రావాలి ఇందులోంచి. హ్యాండ్స్ దీనికి క్యాప్ స్లీవ్స్ అనేది పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో క్యాప్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేయాలని కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది పై వైపుకి పెట్టేసాను చూడండి షోల్డర్ దగ్గర. ఇలా కొంచెం పేపర్ కట్టింగ్ కంటే కొంచెం ఎక్కువే క్లాత్ అనేది కట్ చేస్తున్నాను నేను ఇలా, ఎందుకంటే మనకి కుట్ల కోసం కొంచెం క్లాత్ అనేది కావాలి కదా, దానికోసం ఈ విధంగా ఒక వైపుకి మాత్రం 1/2 ఇంచ్తో ఇలా కట్ చేస్తున్నాను. తర్వాత లైనింగ్ పీసెస్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. సేమ్ మనకి లైనింగ్ కూడా కావాలి కదా, లైనింగ్కి లోపల స్టిచ్ వచ్చినా ఏం కాదండి, మనకి సరిపోనప్పుడు ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకున్నా ఏం కాదు.
సో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి. పేపర్ కట్టింగ్తో హ్యాండ్స్ అనేది ఈ విధంగా క్యాప్ స్లీవ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనము. పేపర్తో చూపిస్తున్నాను ఫస్ట్, నేను క్లాత్తో చూపిస్తే అర్థం కాదని. తర్వాత ఈ విధంగా సమోసా మోడల్ ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ చూడండి. ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చేసింది. ఆ రిమైనింగ్ పేపర్తో మనకు పని లేదు. చూడండి మళ్ళీ ఫోల్డింగ్ చూపిస్తాను. ఏదైనా ఒక చివర ఇటైనా ఎటైనా మీరు ఏదో ఒక చివరను ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి సెంటర్కి. మళ్ళీ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ ఉంది కదా చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్ లెంత్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5 ఇంచెస్ పెడుతున్నాను చూడండి. తర్వాత మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా ఎంత ఉందో అంత, ఒక 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ కోసం అన్నట్టుగా నేను రఫ్ ఐడియాగా పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ పైకి ఈ విధంగా మనకి హ్యాండ్ డౌన్ తీసుకోవడానికి ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 1 ఇంచ్ వరకు ఇక్కడ నుండి మనం మామూలుగా కర్వ్ షేప్ చేయడానికి పెట్టేసుకుంటాం కదా మార్కింగ్, ఆ విధంగా 1.5-2 ఇంచెస్ దగ్గర నుండి ఇలా ఇందులోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్ వచ్చేసింది చూడండి. మనకి పైకి లేచినట్టుగా ఉంటాయండి. పైకి అనేది ఇలా హ్యాండ్స్ మెగా స్లీవ్స్ అని కూడా అంటారు, క్యాప్ స్లీవ్స్ అంటారు. ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది చూడండి. నేను ఒక హ్యాండ్ అయితే చూపించాను ఇలా. దీనికి లైనింగ్ ఏం అవసరం లేదండి, చాలా ఈజీ. అసలు దీనికి లైనింగ్ అవసరం లేదు. క్లాత్ ఉంటే చిన్నపిల్లలకైతే ఎక్కువగా పెడుతుంటాం ఈ హ్యాండ్స్. చూడండి మనకి మిగిలిన క్లాత్ ఇంతే ఉంది. దీన్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫస్టే మీకు ఈ విధంగా ఫోల్డ్ చేసి చూపిస్తే అర్థం కాదు, అందుకే పేపర్తో కట్ చేసి చూపించాను. సో ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ట్రయాంగిల్ షేప్ ఇలా వచ్చే విధంగా క్రాస్గా వేసుకున్నాం, అంతే, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఒక 4.5 అలా పెట్టేస్తున్నాను. వెరీ షార్ట్ అండి, ఈ షార్ట్ హ్యాండ్స్ కోసం ఇలా హ్యాండ్ లూజు ఇటువైపు పెట్టేస్తున్నాను. హ్యాండ్ పొడవు పైకి పెట్టేసుకున్నాము, ఇటువైపు లూజు ప్లస్ ఒక 2 ఇంచెస్ మార్జిన్. మనం బ్యాక్ పార్ట్లో ఎంత మార్జిన్ తీసుకున్నామో అంత మార్జిన్ ప్లస్ ఇక్కడ ఒక 1 ఇంచెస్ అనేది పైకి, ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనకు కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఇందులో కలిపేసుకోవాలి. కిందికి వచ్చేసరికి పూర్తి చివరన, అసలు కిందికి వచ్చేసరికి అసలు ఏమాత్రం క్లాత్ ఉండకుండా ఇలా చివరి వరకు ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ షేప్ వచ్చేసింది. వీటికి లైనింగ్ ఏమి ఉండదు, మెయిన్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా సెంటర్లో నేను ఒక టక్స్ అనేది ఇచ్చేసుకున్నాను. షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.